ఒక చిన్న విషయం. మనం వేస్ట్ అయిపోతుందని ఆహార పదార్థాలను అలాగే దాచిపెట్టుకొని నిల్వ చేసుకొని తింటే వాటి వలన అనేక అనర్థాలు జరుగుతాయి. దాని గురించి కొద్దిగా తెలుసుకుందాం. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత మరి షూటింగుల పర్పస్ ఇక్కడే ఉంటున్నా హైదరాబాదులో. అలా ఉంటున్న తరుణంలో నాకు ఒక మాల్లో సుజాత అనే అమ్మాయి పరిచయం అయింది. ఆమెది కూడా నేనుండే ప్రాంతానికి కొద్దిగా పక్కగానే ఉంటుందన్నమాట. అలా పరిచయం అయిన దాన్ని, మీరు పలానా సినిమాలో చేస్తారు కదా, సీరియల్ చూస్తున్నాను, మీరు చాలా బాగా ఇలా మా సంభాషణలో కొంచెం పరిచయ భావం ఎక్కువైపోయింది. అలా ఇద్దరం కూడా మరి ఫోన్ నెంబర్లు మార్చుకున్నాం. అలా అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నాం. 1-2 సార్లు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఆ అమ్మాయి కూడా మా ఇంటికి వచ్చింది. ఇలా మా ఇద్దరి మధ్యన కాస్త స్నేహభావం ఎక్కువయ్యింది. మరి ఆ అమ్మాయికి భర్త, ఒక కుర్రాడు, ఒక కొడుకు. భర్త ఆఫీస్కి వెళ్ళిపోతాడు, కొడుకు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఇంకా కొడుకు పెళ్లి కాల. ఇలా మరి వాళ్ళు ముచ్చటగా ఉండే వాళ్ళ సంసారం. ఒకరోజున అనుకోకుండా ఆమె దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నేను ఇంట్లోనే ఉన్నా, షూటింగ్ లేదు, మాట్లాడుతున్నాం. చాలాసేపు మాట్లాడింది. మాట్లాడుతూ సడన్గా అనుకుంటూ ఇంకా ఫోన్ మాట్లాడలా. సుజాత అని పిలిచా, ఏం రెస్పాండ్ అవ్వలా. ఇక మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేశా, అయినా ఫోను రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లా. ఏంటిది అని కొంచెం నాకు అనుమానం వచ్చింది. నాకు కొంచెం ఏందో ఒక బాధాకరమైనటువంటి విషయంగా తోచింది, మనసుకు అలా అనిపించింది. వెంటనే నేను ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళా, దగ్గరే కాబట్టి తలుపు తీసేసుకొని గబగబా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూద్దును కదా, ఆ అమ్మాయి గుమ్మంలో పడిపోయి ఉంది. ఎవ్వరూ లేరు. భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాడు, కొడుకు ఆఫీస్కి వెళ్ళిపోయాడు, పనాళ్ళు కూడా పనిచేసి వెళ్ళిపోయారు. అందుకనే ఆవిడేంటంటే ఆరాంగా నాతో మాట్లాడుతూ ఉంది. ఇంతలోకి ఇలా అయింది. నేను గబగబా కాసి నీళ్లు తీసుకొచ్చి ముఖం మీద చల్లి ఇంకా కొద్దిగా లో గొంతుకుతో ఎవరు ఏంటి అని మాట్లాడుతుంది. ఇక వెంటనే నేను ఆటో పిలిచి హాస్పిటల్కి తీసుకెళ్ళా. ఆ హాస్పిటల్లో అంటే దగ్గరలో ఉండేటటువంటి హాస్పిటల్. ఆయన, అమ్మ మీరు తొందరగా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఇక్కడ ఇది అన్ని పరికరాలు లేవు కదా చూస్తానికి, మరి ఆ అమ్మాయికి బీపీ ఉండట్టుంది అని చెప్పని ప్రాథమికంగా చూసి చెప్పేశాడు. ఈ లోపల ఆమె భర్త నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అమ్మయ్య అనుకుని ఫోన్ ఎత్తా. ఎవరు మీరు అన్నాడు. ఇలా జరిగిందండి సుజాతకి, నేను పక్కన ఉన్న మణిబామ్మని అని చెప్పగానే, ఓ సరే అండి నేను తొందరగా వస్తున్నాను అని అన్నాడు. గబగబా ఆయన రాగానే ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడ పరీక్ష చేసిన తరువాత తెలిసింది ఆమెకి థైరాయిడ్, బీపీ, షుగరు ఇవన్నీ వచ్చేసినాయి. అన్ని పరీక్షలు చేశారు. ఇక అప్పుడు డాక్టర్ గారు అడిగారు, ఏమ్మా నువ్వు తీపి బాగా ఎక్కువ తింటావా అని చెప్పని. అవునండి తింటాను. దాని మూలంగానే షుగర్ వచ్చింది, దాని నుంచి బీపీ వచ్చింది, ఆల్రెడీ నీకు థైరాయిడ్ వచ్చింది, మరి దానికే నువ్వు ఇలా అయిపోయావు ఈ రోజున. అలా పడిపోవటానికి కారణం నీకు బీపీ. అది ఇంకొంచెం సేపు ఉన్నట్లయితే ఏమయ్యేదో తెలిసేది కాదు, ప్రాణమే పోయేది, ప్రాణాపాయ పరిస్థితి అని చెప్పని ఆ డాక్టర్ గారు చెప్పారు. మరి అప్పుడు నేను అడిగాను, ఏంటిది ఇంత నువ్వు తీపి పదార్థాలు ఏమి తింటావు అని చెప్పని అడిగాను. అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది కదా, మరి నేను మా అబ్బాయికి తీపి ఎక్కువ ఇష్టం అని చెప్పని ఏదో ఒకటి చేస్తా. అతగాడు 2 స్పూన్లు తింటాడు, వదిలేస్తాడు. అది పడేయటం ఇష్టం లేక ఫ్రిడ్జ్లో పెట్టుకుని అంతే తింటాను. మా ఆయన కూడా అంతే, పొద్దున్నే టిఫిన్ చేస్తానా 2 స్పూన్లు కతుకుతారు, ఇష్టం ఉంటే ఇంకొంచెం తింటారు, లేదంటే వదిలేస్తారు. కొడుకు కూడా అంతే. ఇక అది ఆ పదార్థం పాడేయలేక నేను ఇంకా దాన్నే మధ్యాహ్నం భోజనంగా కూడా తింటాను. మళ్ళా ఇంకా మరి మొన్న ఈ మధ్యన మా కొడుకుది బర్త్డే పార్టీ, వాడికి పొంగల్ అంటే ఇష్టం, చక్కెర పొంగల్ అంటే. అందుకని నేను చక్కెర పొంగల్ తయారు చేశాను. వాడు ఇంట్లో కొద్దిగా తిన్న తర్వాత, అమ్మ నేను మళ్ళీ సాయంత్రం తింటాను అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఫ్రెండ్స్ తోటి షికార్లు చేసి ఏ నైట్కో వచ్చాడు. అదంతా వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని నేను అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని నేనే తిన్నాను. అన్నాడు కొద్దిగా తినరా అన్న, ఇంకా నాకొద్దు అని చెప్పనేసి. అలాగే పండగ రోజు కదా మొన్న
అందుకని పాయసం వండా. పాయసం వండమంటే ఇద్దరు చెరొక 2 స్పూన్లే తిన్నారు, కానీ ఆ మొత్తం అంతా అంతే ఉండిపోయింది. అలా పడేయలేక మళ్ళా అదంతా ఫ్రిడ్జ్లో పెట్టుకొని నేనే తిన్నాను. అది ఈ మధ్యన ఎక్కువగా జరిగేటప్పటికి ఇది నాకు అది ఇప్పుడు షుగర్లోకి వెళ్ళి బీపీగా నాకు అది కళ్ళు తిరిగి పడిపోవటం జరిగింది అని చెప్పుకొచ్చింది. వారిని ఇంత పని జరిగిందా అని నాకు ఆశ్చర్యం. కాదమ్మా, నువ్వు తినేది కొద్దిగా ఇతరులకు ఎవరికన్నా పెట్టొచ్చు కదా, అలా నువ్వు తినటం మూలంగా ఇంత ఇబ్బందికి గురయ్యావు కదా అని అంటే, ఏమోనండి నాకు ప్రాణం ఒప్పక పడయలేక ఎవరన్నా పెడితే ఆ పదార్థం ఎప్పుడుది నిన్నటిది పెట్టావు అని ఏమన్నా అనుకుంటారేమోనని నేను అలాగే తినుకుంటూ వచ్చాను అని చెప్పింది. ఇక అప్పుడు డాక్టర్ గారు కూడా మరి అవన్నిటికీ మందులు రాసిచ్చారు. ఇక ఇప్పటి నుంచి నిలవ పదార్థాలు కానీ తీపి కానీ తినబాకండి, అసలు తీపి పదార్థాలు షుగర్ పదార్థాలు అస్సలు తినద్దు, రైస్ కూడా మానేయాలి, మీరు చపాతీ తినండి, ఇలా అనేక ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా చెప్పేశారు. మరి ఇక వాళ్ళ ఆవిడికి తినటానికి కూడా లేదు. మరి మీకు అర్థమైంది కదా, ఏదైనా ఆహార పదార్థాన్ని ఎక్కువగా వండుకోకండి, మితంగా వండుకోండి. వండిన పదార్థాన్ని మీరు నిలవబెట్టి తినకండి. అది మిగిలిందనుకోండి ఎవరికన్నా పెట్టండి, దానం చేయండి, సంతోషంగా తింటారు. మీరు ఇదంతా ఆలోచించి బాధపడి మరి అది వేస్ట్ అయిపోతుందా అని తింటే దానితో పాటు ఆ బాధతో పాటు మనకి రోగాలు కూడా నిదానంగా మన ఆక్రమించేసుకుంటాయి. అదే సంతోషంగా ఇతరులకు పెట్టామనుకోండి, వాళ్ళు సంతోషంగా తిన్నారనుకోండి, ఆ సంతోషం మనకి సగం బలాన్ని ఇస్తుంది. మరి ఏమంటారు, ఇదంతా కూడా నిజంగా మన చుట్టుపక్కల ఎప్పుడూ జరిగేటటువంటి మామూలు విషయం, కానీ దీనిలో ఇన్ని బాధలు ఉంటాయి, ఇన్ని రోగాలు ఉంటాయి. అది తెలుసుకోలేక చాలామంది ఇలా చేస్తూ ఉంటారు. మిగిలిపోయిన పదార్థాన్ని మనం తినవద్దండి, ఫ్రిడ్జ్లో పెట్టి ఒక్క పూట ఏదన్నా కొద్దిగా, అంతేగాని అదే పనిగా అది వేస్ట్ అయిపోతుందని తింటే అది చిన్నంగా మన ఆరోగ్యాన్నే పాడు చేసి మనకే మరి ప్రాణాపాయ స్థితి దాకా తీసుకువెళ్తుంది. ఈరోజు సుజాత చూడండి, రోజు మందులు మింగాలి, ఒక్క పూట మందు మింగకపోతే మళ్ళీ మరి బీపీ కంట్రోల్ కాదు, షుగర్ కంట్రోల్ కాదు, మరి థైరాయిడ్ కంట్రోల్ కాదు. కాబట్టి ఈ మూడిటికి కూడా రోజు ఇన్ని మందు బిళ్ళలు మింగాలి. మీకు ఇప్పుడు అర్థమైంది కదా. కాబట్టి మీరు కూడా అతి జాగ్రత్తగా మిగిలిపోయిన పదార్థాలను తినకుండా మిగిలితే ఎవరన్నా పిలిచి పెట్టండి, లేదంతా పారేయండి. అలా చేసి ఉత్తమంగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి, మీకు కుదిరితే షేర్ చేయండి.